హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైబ్రిడ్ పారామీటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? హైబ్రిడ్ పారామీటర్స్ కి ఈక్వేషన్స్ ఏంటివి అనేది రాద్దాం ఫస్ట్. సో హైబ్రిడ్ పారామీటర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ v1 i2 ఇన్ టర్మ్స్ ఆఫ్ i1 అండ్ v2. సో ఇండివిజువల్ ఈక్వేషన్స్ రాసుకుంటే v1 ఈక్వల్స్ టు h11 i1 ప్లస్ h12 v2, i2 ఈక్వల్స్ టు h21 i1 ప్లస్ h22 v2. ఓకే, ఇండివిజువల్ పారామీటర్స్ రాసుకుంటున్నాము. సో v2 0 చేస్తాను ఫస్ట్ కేసులో, కేస్ 1. h11 ఈక్వల్స్ టు v1 by i1 at v2 equals to 0 and h21 i2 by i1 equals to i2 by i1 at v2 equals to 0. And the case 2 లో మనం i1 ని 0 చేస్తున్నాం. i1 equals to 0, so h12 equals to v1 by v2 at i1 equals to 0, h22 equals to y2 by v2 at i1 equals to 0. లో మనం సిమెట్రీ కండిషన్ ఫర్ ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్స్ కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రతి సిమెట్రీ కేసులో ఉన్నట్టు ఇక్కడ కూడా మనకి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ నెట్వర్క్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో నెట్వర్క్ కి ఇన్పుట్ పోర్ట్ లో ఉన్న కరెంట్ i1, వోల్టేజ్ v1, అలాగే సెకండ్ పోర్ట్ లో ఉన్నది అవుట్పుట్ పోర్ట్ లో ఉన్న కరెంట్ i2, వోల్టేజ్ v2. సిమెట్రీ కండిషన్స్ లో i2 0 చేస్తాం ఫస్ట్ కేసులో. సో i2 ఈక్వల్స్ టు 0, ఓపెన్ సర్క్యూట్, అవుట్పుట్ పోర్ట్ 2 ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో సప్లై v1 దగ్గర అప్లై చేస్తాము. v1 by i1 రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎక్సైటేషన్ ఎట్ పోర్ట్ 1, కరెంట్ ఎట్ పోర్ట్ 1 కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 4 పారామీటర్స్ మరొకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. v1 ఈక్వల్స్ టు vs, i1 ఈక్వల్స్ టు i1, v2 ఈక్వల్స్ టు v2, i2 ఈక్వల్స్ టు 0. ఈ 4 ప్రతి సిమెట్రిక్ కండిషన్ కి సేమ్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ గా ఉండేవి ఏంటివి అంటే హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్. ఇన్వర్స్ హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్స్ ఏంటివి? i1 ఈక్వల్స్ టు g11 v1 ప్లస్ g12 i2, అలాగే సెకండ్ ఈక్వేషన్ v2 ఈక్వల్స్ టు g21 v1 ప్లస్ g22 i2. సో ఈ 4 ఎలిమెంట్స్ ని ఈ 2 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో i1 అంటే ఏంటిది? i1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ, సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో i1 యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. ఈక్వేషన్ లో g11, g పారామీటర్స్ అంటే ఇన్వర్స్ హెచ్ పారామీటర్స్. సో v1 అంటే vs ప్లస్ g12 i2. సో దిస్ టర్మ్ 0. సో i1 ఈక్వల్స్ టు g11 vs. సో మనకు కావాల్సిన రేషియో vs బై i1 కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి వచ్చేస్తుంది. నో నీడ్ టు సాల్వ్ అనదర్ ఈక్వేషన్. సో vs బై i1 ఏమొస్తుంది? 1 బై g11 వస్తుంది. ఇది కేస్ 1 లో మనకు వచ్చిన ఫైండింగ్. అలాగే కేస్ 2 చూద్దాం. కేస్ 2 లో పోర్ట్ 1 ని ఓపెన్ సర్క్యూట్ చేద్దాం. సో i1 ఈక్వల్స్ టు 0 ఉంటుంది. మళ్ళీ నెట్వర్క్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ v1 వోల్టేజ్, ఇక్కడ కరెంట్ i1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకే, అలాగే పోర్ట్ 2 లో కరెంట్ i2, ఇక్కడ ఉన్న వోల్టేజ్ v2. ఇక్కడ సప్లై అప్లై చేయాలి. అంటే vs బై i2 రేషియో అట్ పోర్ట్ 2 ఫైండ్ అవుట్ చేయాలి by making i1 0. సో 4 పారామీటర్స్ ఎలా మారుతాయంటే v1 ఈక్వల్స్ టు v1, i1 ఈక్వల్స్ టు 0, v2 ఈక్వల్స్ టు vs, i2 ఈక్వల్స్ టు i2. సో ఈ కండిషన్ సేమ్ కేస్ 2 లో ప్రతి సిమెట్రీకి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇన్వర్స్ హెచ్ పారామీటర్స్ రాసుకుంటాం. అంటే g పారామీటర్స్ i1 ఈక్వల్స్ టు g11 v1 ప్లస్ g12 i2, v2 ఈక్వల్స్ టు g21 v1 ప్లస్ g22 i2. సో ఈక్వేషన్ 1 లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో i1 అంటే 0 is equals to g11 v1 లాగే ఉంటుంది ప్లస్ g12 i2. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో v2 is equals to vs and g21 v1 ప్లస్ g22 i2. సో ఇక్కడ మనకు కావాల్సిన రేషియో vs బై i2 అండ్ ఎక్స్ట్రా పారామీటర్ v1 ఉంది. సో ఈ v1 కి ఈక్వేషన్ ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకుందాం. అంటే g11 v1 ఈక్వల్స్ టు g12 మైనస్ g12 i2, v1 ఈక్వల్స్ టు మైనస్ g12 బై g11 i2. ఇప్పుడు ఈ v2 ని తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే vs ఈక్వల్స్ టు g21 v1 ప్లస్ ఏం రాయాలి? మైనస్ g12 బై g11 ఇంటూ i2 ప్లస్ g22 i2. ఇప్పుడు చూస్తే ఈ టర్మ్ i2 లోకి వచ్చింది, ఈ టర్మ్ కూడా i2 లోకి వచ్చేసింది. సో కామన్ తీసేస్తే g మైనస్ g12 g21 డివైడెడ్ బై g11 ప్లస్ g22 కామన్ గా i2. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే v2 ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేసి ఎల్సిఎం చేస్తున్నాను. g22 g11 మైనస్ g12 g21 బై g11. దిస్ ఈస్ i2. దీనికి కనుక మనం రేషియో ఏంటిది? vs బై i2కి రాసుకుంటున్నాం. రాసుకుంటే ఏమొస్తుంది అప్పుడు? g11 g22 మైనస్ g12 g21 బై g11. ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్. ఈ కేసులో దీన్ని రెండింటిని ఈక్వేట్ చేయాలి. సో ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది మనకి? vs బై i2 ఈక్వల్స్ టు vs బై i1. సో 1 బై g11 ఈక్వల్స్ టు g11 g22 మైనస్ g12 g21 బై g11.
రెండు క్యాన్సిల్ చేస్తే G11 G22 minus G12 G21 equals to 1. So this is the symmetry condition for H parameters. Thank you for watching. మనం ఇన్వర్స్ H పారామీటర్స్ కి రెసిప్రోసిటీ కండిషన్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో దానికోసం కేస్ 1 2 కేసెస్ డిరైవ్ చేస్తాం కదా, అందులో కేస్ 1 ఇది. సో ఇది నెట్వర్క్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. పోర్ట్ 1 లో ఉన్న కరెంట్ I1, వోల్టేజ్ V1, అలాగే పోర్ట్ 2 లో వోల్టేజ్ V2, కరెంట్ ఏమో I2. సో ఇక్కడ రెసిప్రోసిటీ కండిషన్ లో పోర్ట్ 2 ని షార్ట్ చేయాలి కేస్ 1 లో. సో అప్పుడు వోల్టేజ్ V2 ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే ఇది 0. ఎక్సైటేషన్ ఇక్కడ అప్లై చేయాలి. అండ్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రేషియో ఎక్సైటేషన్ ఎట్ 1 పోర్ట్, రెస్పాన్స్ ఎట్ అనదర్ పోర్ట్ తీసుకుంటాం. సో ఇది షార్ట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది, అందుకని -I2' అని తీసుకుంటాం. ఓకే, ఇందులో V1 ఈక్వల్స్ టు VS అప్లై చేస్తున్నాం కదా. సో I1 లో ఏం చేంజ్ ఉండదు. సో I1 ఈక్వల్స్ టు I1, I2 ఈక్వల్స్ టు -I2', V2 ఈక్వల్స్ టు 0. సో ఇది కండిషన్. ఇప్పుడు మనం ఇన్వర్స్ H పారామీటర్స్ లో ఇవి అప్లై చేద్దాం. ఇన్వర్స్ H parameters equations ఏంటిది? I1 equals to G11 V1 plus G12 V2, V2 equals to G21 V1 plus G22 I2. సారీ, ఇది I2. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ లో ఈ కండిషన్స్ అప్లై చేస్తే I1 అలాగే ఉంది. G11 V1 అంటే VS ప్లస్ G12 I2. అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేసి చూద్దాము. ఇది -I2' అవుతుంది. దీన్ని ఇంకో కొంచెం సింప్లిఫై చేస్తే I1 ఈక్వల్స్ టు G11 VS మైనస్ G12 I2'. ఓకే, ఇది సింపుల్ ఫార్మాట్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఈక్వేషన్ లో మనం అప్లై చేస్తే కనుక V2 0, G21 V1 అంటే VS ప్లస్ G22 మైనస్ I2'. ఇప్పుడు ఏమవుతుంది? 0 ఈక్వల్స్ టు G21 VS మైనస్ G22 I2'. సో ఇక్కడ I2 VS I2' ఉండిపోయాయి కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి మనం తెచ్చేసుకోవచ్చు మనకు కావాల్సిన రేషియోని. సో G21 VS ఈక్వల్స్ టు G22 I2'. VS బై I2' ఈజ్ ఈక్వల్స్ టు G22 బై G21. సో ఇది ఈ కేసులో వచ్చిన ఫైండింగ్. సో అలాగే కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 లో ఏం రాద్దామంటే పోర్ట్ 1 ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సేమ్ నెట్వర్క్ ప్రతిసారి ఇంపార్టెంట్ మనం రాసేటప్పుడు. సో ఓకే, ఇది I2, ఇక్కడ సప్లై ఇస్తాం కాబట్టి VS ఈక్వల్స్ టు V2, కరెంట్ ఇది I1. ఇప్పుడు షార్ట్ చేస్తాం కదా, ఈ డైరెక్షన్ లో ఉంటుంది -I1', V1 ఈక్వల్స్ టు 0. ఈ 4 ఎలిమెంట్స్ ని మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను. V1 ఈక్వల్స్ టు 0, I1 ఈక్వల్స్ టు -I1', I2 ఈక్వల్స్ టు I2, V2 ఈక్వల్స్ టు VS. సో ఈ 4 ఎలిమెంట్స్ ని మళ్ళీ ఇన్వర్స్ H పారామీటర్స్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో I1 ఈక్వల్స్ టు G11 V1, G12 I2. అలాగే సెకండ్ ఈక్వేషన్ వచ్చి V2 ఈక్వల్స్ టు G21 V1 ప్లస్ G22 I2. ఇప్పుడు సో -I1' ఈక్వల్స్ టు G11 ఇంటూ 0 ప్లస్ G12 I2. ఈ టర్మ్ 0 అయిపోయింది కదా. -I1' ఈక్వల్స్ టు G12 I2. సో I1' ఈక్వల్స్ టు -G12 I2. ఇక్కడ రేషియో రాలేదు మనకి. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ట్రై చేద్దాం. V2 అంటే VS, G21 V1 0, G22 I2. ఈ టర్మ్ 0 అయిపోయింది. VS ఈక్వల్స్ టు G22 I2. ఇక్కడ కూడా రేషియో రాలేదు కాబట్టి we will do one thing ఏంటంటే VS బై I1' రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. VS ఏమైంది? G22 I2 బై -G12 I2. అది ఏమైంది? -G22 బై G12. సో ఈ కేసు నుంచి మనకి VS బై I1' అంటే -G22 బై G12 వచ్చింది. ఓకే, ఈ రెండు కంపేర్ చేద్దాం. ఈ రెండు కంపేర్ చేస్తే మనకి G22 బై G21 ఈక్వల్స్ టు -G22 బై G12. ఇది క్యాన్సిల్ అయిపోతే G12 ఈక్వల్స్ టు -G21. సో ఇది ఫైనల్ గా రెసిప్రోసిటీ కండిషన్ ఫర్ H పారామీటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.